విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో ఉత్తరాంధ్రలో సంబరాలు కొనసాగుతున్నాయి. ఏళ్ల తరబడి సాగిన ఉద్యమానికి ఫలితం దక్కడంతో రైల్వే ఉద్యోగులు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే జోన్ అధికారిక ప్రకటనతో ఇప్పుడు అందరి దృష్టి అమలు ప్రక్రియపై పడింది. ప్రధాన కార్యాలయం ఎక్కడ, ఎన్ని డివిజన్లు జోన్లోకి రానున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, రాష్ట్రానికి ఆర్థికంగా ఎంత మేలు జరుగుతుంది అనేదే కీలకం కానుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేయడం ఉత్తరాంధ్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైల్వే జోన్ కోసం దశాబ్దాలుగా ఉద్యమించిన ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నాయి. జూన్ 1 నుంచి అధికారికంగా జోన్ పరిపాలన కార్యకలాపాలు ప్రారంభం కానుండగా ప్రస్తుతం విశాఖ సిరిపురంలోని తాత్కాలిక భవనంలో ప్రధాన కార్యాలయ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జనరల్ మేనేజర్ కార్యాలయం సహా కీలక విభాగాలు అక్కడి నుంచే పనిచేయనున్నాయి. ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖ పర్యటనలో సీఎం చంద్రబాబుతో కలిసి జోన్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. గెజిట్ విడుదలతో ఇప్పుడు శాశ్వత భవన నిర్మాణ పనులు కూడా వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు ఉంటాయండి. దీన్ని రావడం వల్ల మన స్థానిక యువతకి చాలా మేరకు ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఇది రావడం వల్ల యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. చాలా మంచిది సార్. ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు ఇక్కడ వచ్చిన రెవెన్యూ వేరే డివిజన్లో ఖర్చు పెడుతున్నారని చెప్పేసి నా అభిప్రాయం ఉంది. ఇక్కడ స్థానికుల్లోని ఇప్పుడు మ్యాక్సిమం ఆ అమౌంట్ అంతా ఇక్కడే స్పెండ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా అభివృద్ధి అవుద్దని చెప్పేసి నా అభిప్రాయం. కొత్త రైల్వే లైన్లు వస్తాయి, కొత్త రైల్వేస్ వస్తాయి, దగ్గర స్టాప్లు కానీ మరొకటి కానీ అవి కూడా పెంచవచ్చు. దానివల్ల ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అండి. కొత్తగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి ఏ డివిజన్లు వస్తాయన్న అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాలను ఈ జోన్లో విలీనం చేయనున్నారు. ముఖ్యంగా వాల్టేరు డివిజన్ను విశాఖ డివిజన్గా పునర్వ్యవస్థీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాయగడ డివిజన్ పరిధిలోని సుమారు 463 కిలోమీటర్ల ట్రాక్ కూడా ఈ జోన్లోకి రానుంది. పలాస నుంచి ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం వరకు కీలక మార్గాలు విశాఖ డివిజన్ పరిధిలోకి చేరనున్నాయి. అదేవిధంగా విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో భాగమయ్యే అవకాశాలుండటంతో ఈ జోన్ ఆదాయపరంగా బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రయాణికుల రవాణాతో పాటు గూడ్స్ ట్రాఫిక్ ద్వారా భారీ ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. శతాబ్దాల డిమాండ్గా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. రైల్వే పరిపాలన మాత్రమే కాదు, ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధికి కూడా ఇది కీలక మలుపుగా మారబోతోంది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే చరిత్ర ప్రారంభమవుతుండటంతో ఉత్తరాంధ్ర ప్రజల భారీ ఆశలు పెట్టుకున్నారు.